రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సినీ నటులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక త్రినేత్ర శివాలయంలో పూజ చేయడం జరిగింది. అనంతరం పట్టణంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా గల పర్యావరణానికి మరియు ప్రజల ఆరోగ్యానికి హానికరమైన కానోకార్పస్ చెట్లను తొలగించవలసిందిగా మునిసిపల్ ఆఫీస్ యందు కమిషనర్ గారికి వినతిపత్రం అందజేశారు. మరియు బస్టాండ్, స్టేషన్స్ లో పేద ప్రజలకు, అలాగే ప్రభుత్వాస్పత్రిలో ఆహారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ నాయకులు మరియు మెగాస్టార్ చిరంజీవి అభిమానులు ఈర్ల సునీల్, వినేష్ రెడ్డి, పోతుల ప్రవీణ్, అల్లూరి సాయి, శెట్టి రాజేష్, ప్రశాంత్, మనీష్, గణేష్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ యూత్ వచ్చి ఒక అభిమానులు వచ్చి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వినతి పత్రంలో ఏంటంటే పట్టణంలో విషపూరిత పూలపత్ర చెట్లు తొలగించాల్సిందిగా కోరుతున్నారు. ఉదయాన్నే వెంటనే స్పందించి ఇల్లు నుండి ఈ చెట్లను మొత్తం వేయిస్తామని చెప్పేసి మీకు సమయంలో తెలియజేస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి 55వ జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ కాగజ్నగర్లోని మున్సిపల్ కార్యాలయానికి వచ్చి పట్టణంలోని విషపూరిత చెట్లైన కోనకార్పస్ చెట్లపైన కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ చెట్లు అనేవి ఎంతో విషపూరితమైనవి. అన్ని చెట్లు ఆక్సిజన్ మనకి ఇస్తే ఈ చెట్లు ఆక్సిజన్ పీల్చుకొని విషపూరితమైన వాయువులు విడుదల చేయడం జరుగుతుంది. ఈ చెట్లు విడుదల చేసే వాయువుల వల్ల ప్రజలకు ఆరోగ్యానికి ఎంతో హానికరము మరియు పర్యావరణానికి కూడా చాలా హాని జరుగుతుంది. భూగర్భ జలాలను ఎక్కువ పెంచుకోవడం మరియు ఈ చెట్ల నుంచి వెలువడే పుప్పొడి వల్ల ప్రజలకు ఎంతో ఆరోగ్యానికి హాని జరుగుతుంది. ఈ చెట్లపైన పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కమిషనర్ గారు కూడా చాలా మంచి సహకరించారు. వచ్చే 2-3 రోజుల్లో వీటిని తొలగిస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. దానికి కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఐఫోన్ అది అన్నం పవన్ కళ్యాణ్ సేవా సమితి మరియు పవన్ కళ్యాణ్ వీరాకుమార్ అయిన మన వినేష్ ప్రవీణ్
అదేవిధంగా రాజీవ్ తర్వాత సాయి ఉన్నకుండా ప్రశాంత్ మన చైతన్య మరి ఇదే విధంగా ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలు మరి అతను చేసే సాంస్కృతిక కార్యక్రమాలు మరి ఆయన చేసే స్వచ్ఛందంగా ఏదైతే రైతులకు కానీ మరి ఏదైతే నిరుపేదలకు కానీ ప్రతి ఇంటికి పోయి గడప పోయి మరి అలా తన సమస్యలు తెలుసుకొని వారికి ఏ విధంగా అయితే సమస్యలు తీరుస్తూ మరి ముందడుగు తీసుకున్నారో వాళ్ళ అడుగుదారులు ఆయన అతని అడుగుదారులు నడుస్తూ మరి వీళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎన్నో కార్యక్రమాలు గతంలో కూడా చేయడం జరిగింది. కొమరంభీం జిల్లాలో ఎవరైనా గుడిత కాలిపోయి ఇల్లు లేని వారికి మరి అదేవిధంగా సమస్యలు ఉన్న వారికి కూడా వారికి బియ్యం అందించి మరి అదేవిధంగా వారికి సహాయ సహకారాలు అందించి మరి అన్నదాన కార్యక్రమాలు కాకుండా కూడా నోట్బుక్స్ కానీ ఏదో ఇతర రకాల కార్యక్రమాలు కూడా చేస్తూ మరి కొమరంభీం జిల్లాలో పవన్ కళ్యాణ్ గారు కూడా వారి అభిమానానికి మరి పవన్ కళ్యాణ్ తగ్గట్టుగానే వీరు కూడా కార్యక్రమాలు చేస్తూ మరి జిల్లాలో మంచి మంచి గుర్తింపు కార్యక్రమాలు చేస్తూ 10 మందితో కూడా శుభాకాంక్షలు అనిపిస్తున్నాను.